ప్రజల పాట మూగపోయింది. ప్రజల కోసమే తన జీవితాంతం తన గొంతుతో ప్రజల కోసమే పాటుపడినటువంటి ఆ గొంతు మూగపోయింది. కానీ తనతో ఉన్నటువంటి అనుబంధాలు, తను గొంతుతో వినిపించినటువంటి ఆ పాటలు సమాజం పైన ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. మనం మాట్లాడుకుంటుంది అరుణోదయ నాగన్న గురించే. అరుణోదయ నాగన్న భౌతికంగా మన మధ్య దూరమైనప్పటికీ తనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు, తను పాడినటువంటి ఆ పాటలు, తను చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మన కళ్ళ ముందట కనబడుతూ ఉంటాయి. మనతో పాటుగా మాట్లాడడానికి అరుణోదయ నాగన్నతో దాదాపు 4 దశాబ్దాల అనుబంధం, 18 సంవత్సరాల పాటు నాగన్నతోనే ఉన్నటువంటి కవి గాయకులు యశ్పాల్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. దాదాపు నాగన్న మన నుంచి దూరం అయితే అయ్యాడు, కానీ భౌతికంగా దూరమైనప్పటికీ నాగన్న సంబంధించినటువంటి జ్ఞాపకాలు అన్నీ మనతోనే ఉంటాయి. మొదట నాగన్నకు ఒక నివాళి మీరు దాదాపుగా అందరికీ నివాళులు అర్పిస్తూ ఉంటారు. మీ గురువు గారో లేకపోతే మీతో పాటుగా రూమ్ పంచుకున్నటువంటి, లేకపోతే మీరు తనతో పాటుగా రూమ్ పంచుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఒక నివాళి పాటతో మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నాగన్నని తలుచుకోవటం, నాగన్నని గుర్తు చేసుకోవటం, ఈ శతాబ్ద కాలంలో పీడిత ప్రజలు వారి యొక్క గొంతు పోయిందని, వారి కోసం కొట్లాడి పోరాడే ఒక గలం పోయిందని విలిపిస్తూ పీడిత ప్రజల ఆరాధ్య గాయకుడిగా ఉన్నటువంటి నాగన్న మా గురువు గారు, తండ్రి సమానులు. వారి మరణం కొలవలేము, ఇంత అంతని, ఒక పర్వతం వంటి మనిషి. అందుకే నాగన్న నీ పాట నిండు, నాగన్న నీ పాట నిండు సెలివేల ఊట, నాగన్న నీ పాట నిండు సెలిమేల ఊట, నాగన్న నీ పాట పండు వెన్నెల పూత, నాగన్న నీ బాట ఓ పల్లెల బాట, నాగన్న నీ బాట ఓ పల్లెల బాట, నాగన్న నీ గలము ఎర్ర జెండాకే బలము, నాగన్న నీ గలము ఎర్ర జెండాకే బలము. ఇది నాగన్న గురించి, నాగన్న గురించి. నాగన్న తలుచుకుంటే నిజంగా అసలు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఎలా మీకు పరిచయం ఏర్పడింది, మీరు నాగన్న దగ్గరికి ఎలా పోయారు, ఏంటి అసలు ఎప్పుడు జరిగింది ఇది? నేను 10వ తరగతి చదువుతున్నటువంటి టైంలో కూసుమంచి, ఖమ్మం జిల్లా కూసుమంచిలో నేను హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడికి కానూరి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా నాగన్న, లక్ష్మక్క, ఇంకో శివ అని గుంటూరు, వీరు అక్కడికి వచ్చి బుర్రకథ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ బుర్రకథ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హాస్టల్లో అన్నం తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వమని మా లీడర్ చెప్పినప్పుడు నేను అన్నం తీసుకొని పోయి అక్కడ ఇచ్చా. దుర్గయ్య, ఎస్ వెంకన్న అనే లీడర్లు. అక్కడ అన్నం ఇచ్చిన తర్వాత వాళ్ళతో గడపటం వల్ల, ఆ బుర్రకథలో, ఆ నాటికలో పాటలు వినటం వల్ల ఆకర్షితమైన, అట్లా నాగన్న అంటే నాకు ఇష్టపడ్డాడు. నాగన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పాడబడినా నాగన్నతో నేను వెళ్ళేవాడిని. నాగన్న మొదటి పాట నేను విన్నది ఒంగోలులో పీడీఎస్ మహాసభల సందర్భంగా. బంట్రోతుల్ వచ్చిండ్రు భద్రంగా బట్టిండ్రు, లారీలో జుట్టిండ్రు, లవ్ దెబ్బల్ కొట్టిల్రోయ్ జంపాల ప్రసాదు, లవ్ మాటల్ దిట్టిల్రోయ్ జంపాల ప్రసాదు. ఎమర్జెన్సీలో జంపాల ప్రసాద్ని చనిపోయినప్పుడు అప్పుడు ఒక కవి రాసిన పాట నాగన్న అన్నట నేను విన్నా. అప్పటి నుంచి నాకు నాగన్న అంటే మహా ఇష్టం. అట్లా నాగన్నతో హాస్టల్లో ఉన్నప్పుడే ఎక్కడైనా సభలు పెట్టినప్పుడు నేను పోయేవాడిని. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో నాకు ఇంగ్లీష్ బాగా రాదని జీవన్ సార్ దగ్గర ట్యూషన్కు నాగన్నే కుదిరిచ్చాడు. తర్వాత ఇంటర్ క్రమంలో అట్లా నాగన్న నన్ను పూర్తికాలం కార్యకర్తగా రమ్మని అడిగినప్పుడు
మా ఇంటికి మాధవ్ రెడ్డి గారు, అట్లే ఎస్ వెంకన్న, నాగన్నలు వచ్చి ఈ పిల్లగాడు బాగా పాడుతున్నాడు, చదువుతో పాటు పాటలు కూడా అబ్బుతున్నాయి, అరుణోదయలో పంపండి అని చెప్పేసి నాగన్న గారు కోరినప్పుడు మా నాన్న అంగీకరించలేదు. ఆ తర్వాత నేనే ట్యూషన్ పేరు మీదనో ఖమ్మం పోయి అట్లా నాగన్న ఆఫీసులో ఉంటాం. ప్రతి సందర్భంలో నాగన్న పాడే ప్రతి పాటని వినటం, నేర్చుకోవటం అనేది నాగన్నతో జరిగింది. ఎలా ఉండేవాడు మీతోని? మిమ్మల్ని ఏమని పిలిచేది? ఎట్లా మీరు ఇంకా ఇంకా మనం కొంచెం మాట్లాడుకుంటే, మీరు రాసిన దాదాపు పాటలన్నీ నాగన్న గొంతు నుంచి వచ్చినటువంటి పాటలు చాలా ఉంటాయి. మీ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీరేమని పిలిచేది? మీరు నాగన్న ఏమని పిలిచేది? నాగన్న నన్ను, నా పేరు యశ్పాల్ హ్మ్. అని అందరు అనుకుంటారు, ఓకే. కానీ వెంకన్న. హ్మ్. నేను అరుణోదయ ఖమ్మం డివిజన్ కమిటీ అని ఉండేది. ఆ కమిటీలో పనిచేస్తున్నప్పుడు చాలామంది వెంకన్నలు ఉండేవారు. హ్మ్. ఒకే కమిటీలో దాదాపు 9 మంది వెంకన్నలు ఉన్నాం. హ్మ్. ఎస్ వెంకన్న, ఎం వెంకన్న, టి వెంకన్న, హ్మ్. వై వెంకన్న. వై వెంకన్న అంటే మీకు తెలుసు కదా, అమ్మ పాట రాసి ఆ. ఆడపిల్లనమ్మ అనే పాట హ్మ్. 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 మన మధుప్రియ గారు పాడతారు. హ్మ్. అట్లా వై వెంకన్న ఉండేవాడు. అట్లే ఆ, మన కే వెంకన్న ఉండేవాడు. హ్మ్. అట్లా కొమెరి వెంకన్న ఉండేవాడు. ఇప్పుడు ఎంతమంది, వీళ్ళందరూ వెంకన్నలే. హ్మ్. మమ్మల్ని పిలవాలంటే నన్ను చిన్న వెంకన్నని పిలిచేవారు, హ్మ్. లేకుంటే ఏదంటే పొట్టి వెంకన్నని పిలిచేవాళ్ళు. అట్లా హ్మ్. దానివల్ల నాగన్న ఒక పేరు, మంచి పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్తో పాటు భట్కేశ్వర దత్తు, హ్మ్. భగత్ సింగ్ హ్మ్. వీళ్ళతో పాటు ఉన్నటువంటి యశ్పాల్, ఓకే. ఆయన పేరు పెడితే బాగుంటుంది. యశ్పాల్ రైటర్ కూడా. హ్మ్. అట్లా సింహాలోకనం, ఆయన రాసినటువంటి సింహాలోకనం నేను చదవటం, హ్మ్. ఆ పేరు నాకు నచ్చటం. అట్లా మాధవ్ రెడ్డి గారు, దోరన్న, హ్మ్. నాగన్న ముగ్గురుండి నాకు పేరు పెట్టారు. నూనె నాగేశ్వరరావు గారు కూడా. హ్మ్. తల్లిదండ్రులు ఒక పేరు పెడితే వీళ్ళందరూ కలిసి ఒక పేరు. ప్రజలు, హ్మ్. నాయకులు, ప్రజలు పెట్టిన పేరు ఇది యశ్పాల్. ఓకే. అట్లా నా పేరు నామకరణం జరిగిందనమాట. హ్మ్. అప్పటి నుంచి నన్ను యశ్పాల్గానే నాగన్న చాలా ఆత్మీయంగా చూసేవాడు. హ్మ్. నాకు ఇల్లు వదిలిపెట్టిపోయిన తర్వాత జనంతో అరుణోదయలో పనిచేస్తున్నప్పుడు హ్మ్. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నాగన్న చూసుకునేవాడు. హ్మ్. చాలా కమిట్మెంట్ మనిషి. ప్రజలంటే, ప్రజల పైసలంటే అంత అపురూపంగా చూసుకునేవాడు. ఓకే. నాకు ఛార్జీలు ఇచ్చినా లెక్కలొప్ప చెప్పమని. హ్మ్. అంటే జనం పైసలు ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టకూడదు, ఓకే. జనానికి తెలవకుండా మనం ఒక సూది కూడా ముట్టకూడదు. హ్మ్. అట్లా గ్రామాలకు పోయేటప్పుడు మాకు చెప్పేవాడు. హ్మ్. కాబట్టి నాగన్న ఆర్థిక విషయంలో కానీ, అదేవిధంగా కమిట్మెంట్, నమ్మిన దాని మీద నిలబడటంలో కానీ చాలా గొప్పగా ఉండేవాడు. అట్లా తెలంగాణ ఉద్యమం రాకముందు రైతుల ఆత్మహత్యలు బాగా జరిగినాయి. ఓకే. ఆ సందర్భంలో ఏరా అబ్బాయి అనేవాడు హ్మ్. అప్పుడప్పుడు. హ్మ్. ఏరా అబ్బాయి ఒక పాట రాయరా అని అన్నాడు. హ్మ్. అన్నప్పుడు రైతుల మీద రాసిన ఆ పాట నాగన్న గారే పాడారు. హ్మ్. నేను రాసిన అన్ని పాటలు నాగన్నే నాగన్న వల్ల నేను ప్రపంచానికి తెలిసా ఓకే. వాస్తవంగా యశ్పాలంటే. హ్మ్. ఎందుకంటే నాకు గురువు కన్నా ఇంకా అంతకన్నా గొప్ప పేరుంటే నాగన్నే. హ్మ్. అప్పుడు కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, అన్నదాత అలమాటిస్తే ఏలేటోడు యాడా చచ్చే, కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, ఖర్చులు పెట్టి మిర్చి తీస్తే రైతన్నా, వాడు కంట్లో కారం జల్లినాడో రైతన్నా, నెత్తురు పోసి పత్తిని తీస్తే రైతన్నా, వాడు మెడకు ఊరి తాడైనాడో రైతన్నా, కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకులేదో రైతన్నా, అన్నదాతాల మాటిస్తే ఏలేటోడు యాడా చచ్చే. ఈ పాట నాగన్న నోట అద్భుతంగా పాడేవాడు. హ్మ్. నాగన్న పాడుతున్నప్పుడు రైతులు కోపం వచ్చేది. హ్మ్. అంటే రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఒకవైపు, మరొక వైపు హ్మ్. నిర్బంధము, ఓకే. విపరీతమైనటువంటి నిర్బంధం, రైతులను కొట్టడం, తీసుకుపోయి జైల్లో వేయటం. హ్మ్. ఖమ్మంలో చూసినటువంటి నిర్బంధం రైతుల మీద ఇంకెక్కడ జరగలే, హ్మ్. దాదాపు 90 దశకం తర్వాత. ఓకే. ఆ టైంలో రాసినటువంటి పాట నాగన్న చాలా అద్భుతంగా పాడేవాడు. ఏమైనా చెప్పేదా మీరు రాసినటువంటి పాటలకి? అరే ఈ ఈ మార్పులు ఉంటే బాగుంటుంది, ఈ పదాలను జోడిస్తే బాగుంటుంది, లేకపోతే ఈ పదం అవసరం లేదు, ఇట్లాంటి ఏమైనా మీ మధ్యలో కన్వర్జేషన్ ఉండేదా? ఎట్లా ఇప్పుడు మామూలుగా ఈ ఫోన్లు అది ఇది అనేది నిన్నగాక మొన్న 2008, 9 నుంచి మనం వాడుతున్నాం. అంతకుముందు మీ కమ్యూనికేషన్ ఎట్లుండేది? ఎట్లాంటి సిచ్యువేషన్లో మీరు కంటిన్యూ అయ్యేవారు? నేను
పాటలు రాయడానికి ప్రధానం అమరవీరుల యొక్క ఉమ్, ఆ, వారి వారు చనిపోయినప్పుడు ఉమ్, బాధపడ్డటువంటి బాధనే వ్యక్తం చేస్తూ అమరవీరుల మీద రాసిన మొదటి పాట ఓకే. కాచినపల్లి పాట. ఉమ్, సార్ ఈ సందర్భంగా నేను ఫస్ట్ రాశా కాచినపల్లి మీద పోస్టర్లు వేయటానికి అని చెప్పేసి నన్ను బస్టాండ్కి పంపినప్పుడు ఉమ్, ఆ బస్టాండ్లో పోస్టర్లు వేస్తుంటే పోలీసులు తీసుకుపోయి వన్ టౌన్లో పెట్టారు. వన్ టౌన్లో పెట్టినప్పుడు ఆ రోజు రెండో రోజు చిన్న సెల్లులో ఉంచారు. విపరీతమైన కంపు వాసన, అన్నం లేదు. ఉమ్, ఆ రెండో రోజు తర్వాత నా రంగన్న వచ్చాడు భోజనం తీసుకొని. వచ్చినప్పుడు ఉండు పర్వాలేదు నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు అమరవీరుల మీద పాట రాయాలనే ఆలోచన నాకు కలిగి ఉమ్, ఆ, కాచినపల్లి అమరవీరుల మీద రాసిన అజ్ఞాత వీరుడు అజయుడైన మాయన్న మా కోటన్న ఓయన్న ఓ కోటన్న అజ్ఞాత వీరుడు అజయుడైన ఓయన్న ఓ కోటన్న మాయన్న మా కోటన్న అరే పోడు కొట్టించి భూములు పంచి ఓయన్న ఓ కోటన్న మాయన్న మా కోటన్న ఈ పాట రాశా. ఉమ్, తెల్లారి వచ్చిన తర్వాత నాగన్నకు ఒక చిన్న పేపర్ మీద రాసిన పాట వినిపించా. పేపర్ అంటే సినిమా పోస్టర్ గోడకేస్తే దాన్ని చింపి ఆ గోడకేసిన పోస్టర్ని జింపి తీసుకొచ్చి ఒక అతను ఇస్తే ఉమ్, అక్కడ పెన్ అడుక్కొని రాశా. ఉమ్, ఆ పాట నాగన్నకి వినిపించిన తర్వాత అబ్బాయి నేను కూడా ఒక పాట రాయాలిరా అన్నాడు. ఉమ్, అరే సరే అన్న. అంతకుముందు నాగన్న చాలా పాటలు రాశాడు, అద్భుతమైన పాటలు రాశాడు. ఓకే. నేను కూడా ఒక పాట రాయాలన్నప్పుడు రాయండి అన్న నేను ఒక జానపద ట్యూన్ కావాలిరా మనకు, ఆ పాటలు అయితే బాగుంటుంది అన్నప్పుడు నేను ఒక పాట అనుకున్నా. ఓకే. ఒక్క నిమిషం ఉమ్, ఒక్క నిమిషం. అయితే సెల్లో నుంచి వచ్చిన తర్వాత నాగన్న కొట్టారా వాళ్ళని అడిగాడు నన్ను. ఉమ్, కొట్టారని చెప్పా. ఆ, పోలీసు బుద్ధి పోగొట్టుకోలేదు, వాళ్ళు చిన్నపిల్లగాన్ని కూడా కొట్టారని బాధపడ్డాడు. ఉమ్, నేను అప్పుడు పేపర్ మీద రాసినటువంటిది చూపించా. బాగుంది పాట అన్నాడు. ఉమ్, నేను కూడా ఒక పాట రాయాలిరా అబ్బాయి అన్నాడు. ఉమ్, నా రాయండి అన్న బాగుంటుంది మీరు రాస్తా అని చెప్పాను. ఉమ్, నాగన్న అంతకుముందే చాలా వందల పాటలు రాసి ఉన్నాడు. ఉమ్, జానపదం ట్యూన్ ఉంటే బాగుంటుందిరా అన్నాడు. ఓకే. నేను కూడా జానపద ట్యూనే రాసిన, అది వినిపించా, ఉమ్, బాగుంది అన్నాడు. ఉమ్, నేను కూడా జానపదం కావాలి నాకంటే నాకు అప్పుడు గుర్తుపెట్టుకున్న పాట ఒకటి చెప్పా. ఉమ్, పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, సద్ది మూట నిన్ను తెస్తి, సద్ది మూట నిన్ను తెస్తి, ఏ గట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య, ఏ చెట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య. ఇది నేను అట్ట అందుకోగానే అరే నాకు కూడా తెలుసు అబ్బాయి ఈ పాట అన్నాడు. ఉమ్, అన్న పాట మీద రాయండి అన్న బాగుంటుందని అంటే కాచినపల్లి 5 అమరవీరుల మీద రాసినటువంటి పాటల్లో ఉమ్, ఒక అద్భుతమైనటువంటి పాటగా ఈనాటికి జనం నోళ్ళల్లో గుర్తుండిపోయే పాట నాగన్న పాట. ఓకే. కాచినపల్లి అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్న, కనుమూసినారా చూసేనా సింత లక్ష్మక్క. ఈ పాట 5 మీద పాడుతున్నప్పుడు ఉమ్, ఊర్లలో జనము అసలు ఏడుస్తేది, కసితో లేచి జోహార్ల అమరవీరులకని కసి పేలు బీకేది. అటువంటి గొప్ప పాట నాగన్న కలం నుంచి వచ్చినటువంటి పాట. నిజంగా నాగన్న రాసిన అన్ని పాటలలో కూడా ఈ పాటే ఈనాటికి జనంలో గుర్తుండిపోయే పాట, గొప్ప పాటగా నేను చెప్తున్నా. నాగన్న ఇంత మంచి పాట మరి ప్రజలకు అందించినటువంటి ఆ గలము, ఆ కలము మాకు దూరం అయిపోయింది. నాగన్న సాధారణంగా ఇలాంటి పరిస్థితులు అంటే మీరు చెప్తున్నటువంటి నిర్బంధాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ నిర్బంధాల గురించి ఎప్పుడైనా బాధపడ్డటువంటి సందర్భము, లేకపోతే ఏంటిది మనకు అనేటువంటి సందర్భము, అట్లాంటిది ఏమైనా మీతో పంచుకున్నటువంటి రోజులు ఉన్నాయి? లేదు, నాగన్న చాలా ఉమ్, కమిట్మెంట్ ఉన్నటువంటి పర్సన్. ఉమ్,
నమ్ముకొని పార్టీలకు వచ్చి నమ్ముకొని సిద్ధాంతాలని నమ్మినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నిర్బంధం ఇంతుంది అంతుంది అని అనుకునేవాడు కాదు. అట్లనే కొన్ని సందర్భాలలో ఇంతకాలం మనం పనిచేసాము, ఇంతకాలం పార్టీలో పనిచేసాం అనే ఒక గుర్తింపు ఇంకా రాలేదు అనే బాధ మాత్రం నాగన్న మనసులో ఉండేది. ఆయనకన్నా వెనకొచ్చినటువంటి వాళ్ళు కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎదిగినప్పుడు మరి నేను 75, 76 నుంచి ఈనాటి వరకు పనిచేస్తున్నా కదా. అంటే ఇది 2000 సంవత్సరం ముందు మాట, ఓకే. ఇప్పుడు తర్వాత మాట కాదు. అంటే తర్వాత పార్టీలు 2-3 పార్టీలు అయినాయి కాబట్టి వాటి గురించి నేను అన్నట్లే. అంటే నేనున్నంత కాలం నేను 98, 97లో పూర్తికాలం కార్యకర్తగా, 90లో వచ్చా, 90లో పూర్తికాలం కార్యకర్తగా వచ్చా. 90 నుంచి నేను 2009, 10 వరకు ఉన్నాను నేను. ఆ కాలంలో మాట్లాడుకున్న సందర్భంలో అంటే నాయకత్వం ఇంకా నన్ను గుర్తించట్లేదు, మనల్ని గుర్తించట్లేదు అని అంటే పాట పాడే వాళ్ళను నాయకులుగా గుర్తించడం అనేది తక్కువ. ప్రజా ఉద్యమాలు ప్రజల్ని వెంబటేసుకొని ఊళ్ళు తిరిగి కొంత బలంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం అనేది మరి ఆనాడు జరిగిందేమని అప్పుడప్పుడు కొంత నాగనలో బాధ ఉండేది. అయినా కూడా మనం వచ్చింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, ప్రజల కోసం అనేటటువంటి వ్యక్తి. తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, ధనవంతులతో తిరిగిన పేదలతో తిరిగిన నాగన్న ఎప్పుడు కూడా ఒక తీరునే ఉండేవాడు. అసలు కాళ్ళు కడుపులో పెట్టుకొని నిద్రపోయినటువంటి సందర్భాలు నాగన్న చాలా ఉన్నాయి. నేను నాగన్న ఇంట్లో ఉండి దగ్గరుండి చూసిన. నాగన్నకి ఇచ్చే అలవెన్స్ నాకేమి అలవెన్స్ లేదు, నాగన్నతో ఉండేవాడిని కాబట్టి. ఇంటికి ఎవరన్నా భోజనానికి వస్తే మీరు నమ్మండి నమ్మకపోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎవరన్నా పీడిఎస్సీ కార్యకర్తలు ఇంటికి వస్తే కూడా వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది భోజనం చేశారు అని లెక్క రాసేవాడు. ఎందుకు అన్న, ఎందుకు రాస్తున్నావు ఇదంతా అని అంటే, మనకిచ్చే అలవెన్స్ కొద్దాం, అప్పుడే బియ్యం అయిపోయినాయి అని చెప్పేసి పార్టీ వాళ్ళు అడుగుతారు. మరి అడిగినప్పుడు మన ఇంట్లో బియ్యం ఒక 10 మంది వచ్చి పిల్లలు పీడిఎస్ పిల్లలు తినిపోయారని చెప్పడానికి ఉండాలి అని అంటే, అంత నిబద్ధత ఉన్నటువంటి మనిషి, జేబులో పైసలు ఉన్నా ఉండకపోయినా కూడా నిండుదనంగా ఉండే మనిషి, అడుక్కొని బట్టలు వేసుకుని ఊళ్ళల్లో ఎవరైనా ఆయనంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళనే బట్టలు తొడిగేవాడు. మేము అందరం కూడా అంతే ఉండేవాళ్ళం. ఊళ్ళల్లో రైతులు పోతే రైతుల బిడ్డలు మా అంతా ఉన్నప్పుడు నాకు బట్టలు కావాలని అడిగి వేసుకున్నటువంటి సందర్భాలే. ఆనాడు పాలసీ అలా, పార్టీ పాలసీ ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల బట్టలు ఇస్తే తీసుకోవాలన్నది. నాగన్న కూడా అట్లనే ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన బట్టలే కొంచెం కురసగా ఉండేది, కొన్ని లుంబుగా ఉండేది, కొన్ని కిందికి ఉండేది, అయినా కూడా అది వాటిని వేసుకొని తిరిగేవాడు నాగన్ననే కాదు, కార్యకర్తలంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి అది. ఆరోగ్య పరిస్థితి గతంలో కూడా ఇట్లానే క్షీణించింది, ఒక 3 ఏళ్ల కిందనో ఏమో, తర్వాత మెరుగుపడ్డాడు. ఇప్పుడు ఆరోగ్యం సంబంధించినటువంటి విషయంలో వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. దేని విషయంలో ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు అసలు? నాగన్న ఆరోగ్యం చెడిపోవడానికి ప్రధాన కారణం ఏం లేదు, విపరీతమైన టెన్షన్, బాగా మొదలుపడేవాడు. అరుణోదయ గురించి, పార్టీ గురించి కూడా బాగా బాధపడేవాడు. ఈ ముక్కలవుతున్న సందర్భంలో కూడా నాగన్న గుండె ముక్కలైంది. ఎందుకు ఇట్లా అయిపోతుంది. చంద్రశేఖరన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు కుమిలిపోయాడు, ఏడిశాడు, ఎందుకు ఇట్లా అయిపోయిందని. అంటే ఎదురుగా ఉన్నటువంటి నిట్ట నిలువుగా ఉన్నటువంటి పార్టీ చీలిపోతుంది అనే బాధ, విపరీతమైనటువంటి టెన్షను, దీనివల్ల కూడా షుగర్ బాగా పెరిగిపోయింది. షుగరు వచ్చిన తర్వాత నాగన్న బాగా కుంగిపోవటం, ఆరోగ్యానికి మందులు ఇవన్నీ వేసుకోవటం జరిగింది. లాస్ట్ సమయంలో నాగన్నకు పార్టీ వైద్యం చేస్తుంది, కానీ పార్టీ ఉన్నటువంటి స్థితిలో అట్లుందేమని నేను, స్పర్శ భాస్కర్, అట్లా అజయ్, అట్లా ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని నాగన్నకు ఆర్థిక సహాయం చేపిద్దాము అనేటటువంటి దాంతో నాగన్న ఆరోగ్య పరిస్థితి అని ఒక వాట్సాప్ క్రియేట్ చేసి అట్లా నా పేరు మీద అకౌంట్కి వేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే 2 రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి దాదాపు 6 లక్షల రూపాయల దాకా వసూలేని. ఈ 6 లక్షల రూపాయలు నాగన్న వైద్యానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఈ సందర్భంగా మరి అభినందనలు. అదేవిధంగా నాగన్న అశ్రునయనాలతో మనందరం తలుచుకునే సందర్భం కాబట్టి నాగన్నకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మరి ఈ సందర్భంగా
అభినందనలు చెప్పాలనో చెప్పకూడదో తెలియదు కానీ నాగన్న మన నుంచి దూరం అయ్యాడు. మీరందరూ కూడా సహాయపడ్డారు. ముఖ్యంగా స్పర్శ భాస్కర్ అవును. హాస్పిటల్లో ఉన్న స్పర్శ భాస్కర్ ఎంతో ఆయన కోసం తపన పడి నిజంగా నాగన్న ఒక 3 నెలల ముందే చనిపోవాల్సిన వ్యక్తిని కొంచెం ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్పర్శ భాస్కర్ గారే. ఎందుకంటే నాగన్న పాటలు అంటే పిచ్చి, నాగన్న అంటే పిచ్చి, ఇంకా బట్టలు చింపుకొని తిరుగుతాడు. ఎందుకంటే అంత స్తోమతలో ఉన్నా కూడా నాగన్న అంటే అంత అభిమానం స్పర్శ భాస్కర్ గారికి. కాబట్టి భాస్కర్ అన్న క్రియేట్ తీసుకొని ఆయన్ని ఇంతకాలం బతికిచ్చాడు. పార్టీ చూసుకుంది, పార్టీ కాపాడింది, పార్టీ పోషించింది. కానీ చివరి క్షణంలో పార్టీ ఇచ్చిన డబ్బులు కూడా సరిపోకపోవచ్చు అనే దాంతో మేము ఫండ్ రేజ్ చేసి అటు మాధవ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి అరుణోదయ నాగన్న అభిమానులు కొంతమంది విరాళం ఇచ్చారు. నాగన్నతోని మీకున్నటువంటి సంబంధాలు తెలియజేసేటువంటి ఏమైనా ఫోటోలు దానికి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే సాధారణంగా చాలా వరకు మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అసలు నాగన్న ఫ్యామిలీ గురించి కూడా, అంటే నాగన్న ఫ్యామిలీ ఎట్లా ఉండేది, ఫ్యామిలీకి సంబంధించి ఏంటి అసలు? నాగన్న కుటుంబము, ఆయన నేపథ్యం రాజారం గ్రామం, తిరునాపాలెం మండలం, కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించిన నాగన్న బడికి పోకుండానే రాత్రి బడి రాజారంలో పెడితే శ్రీపాద శ్రీహరి అనేది పీడిఎస్యు ఉద్యమ ధ్రువతార. ఎమర్జెన్సీలో ఆయనని చంపేశారు. ఎమర్జెన్సీకి ముందు నాగన్న ఒక జీతగాడుగా ఉన్నాడు, అదేవిధంగా కూలీగా ఉన్నాడు. అట్లే మేకలు కాసుకుంటూ కూడా తిరిగాడు. కూలీలకు కూడా నాగన్న అటు ఆంధ్ర, విజయవాడ, గుడివాడ, గుంటూరు వలసలకు వెళ్ళి బతికిన సందర్భాలు, చాలా సందర్భాలు తెలియజేసింది నాకుంది నాగన్న. అట్లే నాగన్న కళ్ళు గీసే కార్మిక కుటుంబంలో ఉన్నప్పుడు తన తండ్రి పాటగాడుగా, తన తండ్రి పాడే పద్యాలని అలవోకగా నాగన్న నేర్చుకోవటం వల్లనే నాగన్న గాయకుడిగా ఉన్నాడని నాగన్న చెప్పిందే నేను చెప్తున్నా. అయితే నాగన్న భార్య లక్ష్మక్క కూడా నిరక్షరాస్యురాలే. కానీ నాగన్నని పెళ్లి చేసుకున్న తర్వాత పార్టీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. పార్టీ పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యమంలో వాళ్ళు చదువు నేర్చుకుంది. పిల్లలు వద్దు, ఉద్యమంలో పిల్లలు ఉండటం వల్ల మనకి ఇబ్బందులు అవుతాయని అంటే ఈ సందర్భంలో నేను చెప్తున్నా, నాగన్న భార్య 2 దఫాలు పిల్లల్ని కనకుండా ఆపుకున్నటువంటిది ఉంది. అది అక్కని అడిగినా చెప్తుంది, అంటే బయటికి చెప్పలేదు ఈ సందర్భంలో. అందుకే అజయ్ లేటుగా కన్నారు. మొన్న ఈ మధ్యలో ఎవరు అన్నారనమాట, పిల్లలు నాగన్నకు లేటుగా అందారు కాబట్టి అజయ్ చిన్నగా ఉన్నాడని. కాదు, ఉద్యమమే పిల్లలు కానకూడదని అంటే దాన్ని నమ్మి ఆయన కనుక్కొని ఉన్నాడు. అట్లనే పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించండి, ప్రైవేటు స్కూళ్ళల్లో చదవద్దు అని చెప్పేసి పార్టీ ఒక తీర్మానం చేస్తే దాన్ని తూచా తప్పకుండా 100కు 100 వాళ్ళు పాటించినటువంటి వ్యక్తి నాగన్న. తనకున్న ఒక్కగానొక్క కొడుకుని మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాడు పిండిపూల్లో. మరి చాలామంది అవకాశాలు ఉంటాయి. నాగన్న దలుచుకుంటే ఎవరో గడ్డం పట్టుకొని చేతులు పట్టుకుంటే ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా జాయిన్ చేసుకుంటారు నాగన్న తీసకపోతే. కానీ పోలే. కానీ చాలామంది తమ యొక్క పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేటు స్కూళ్ళల్లో చదివించుకున్నారు, గొప్పగా ఉద్యోగాలు చేయించుకుంటున్నారు, గొప్ప అవకాశాలు పొందుతున్నారు. కానీ నాగన్న అంటే మహాగాయకుడు, మహా విప్లవ గాయకుడు. మరి అంత గొప్ప వ్యక్తి పోయి అడిగితే ఎవరైనా కాదంటారా? కానీ ప్రైవేటు స్కూళ్ళల్నే నాగన్న ఎప్పుడు నిరాడంబరంగా ఉండేవాడు. ఫోటోలకు వీడియోలకు దూరంగా ఉండేవాడు. ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి అన్న వాళ్ళు వచ్చిపోవాలని వచ్చిపోవాలంటే మనం వాళ్ళ కోసం రాలేదు, మనం పాట కోసం వచ్చినాం, జనం కోసం వచ్చినాం, జనంతో ఉంటాం అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఇంకోటి నాగన్న చాలామంది బయట వ్యక్తులు పాటలు పాడితే డబ్బులు ఇస్తామంటే కూడా నాగన్న పోలే. అంతెందుకు సినిమాలకు పాటలు పాడటానికి రమ్మంటేనే నాగన్న సంవత్సరం పాట ఆగాడు.
నారాయణమూర్తి గారి సినిమాలో పాటలు రాయడానికి ఉమ్, జిల్లా పర్మిషను, డివిజన్ పర్మిషను, రాష్ట్ర పర్మిషన్ తీసుకున్న తర్వాత నాగన్న ఉమ్. ఆ, సినిమాలకు కూడా పాటలు రాసిండా? సినిమాలో పాటలు పాడాడు. ఉమ్, కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపలెడ్చిన పాలు అనివ్వడు, నడుములెత్తాకుండా నాట్లేయమంటాడు, ఉరిమిరిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పవే చెల్లెమ్మ. ఈ పాట ఉమ్, నారాయణమూర్తి గారి సినిమాలో నాగన్న పాడాడు. అట్లా నాగన్నకు అవకాశాలు వచ్చినప్పటికీ బయటికి ఎక్కడికి ఏ వేదికలు పంచుకోలేదు. పార్టీ పార్టీ పార్టీ, ప్రజలు ప్రజలు ప్రజలు, ఈ రెండిటి మీదనే ఆయన జీవితం అంతా నడుచుకుంటూ పోయింది. సొంత ఇల్లు లేనటువంటి వ్యక్తి, రోడ్డు పక్కన గుడి చేసుకున్నటువంటి వ్యక్తి, రోడ్డు పక్కన బుల్డోజర్ తీసేస్తుంటే ఏం చేయలేకుండా కానకుండా నిలబడ్డటువంటి వ్యక్తి, ఆర్థికంగా సామాజికంగా ఊరికి విసిరివేయబడ్డటువంటి గూడెలలో తన జీవితం అంతా గడిపాడు. నాగన్న డప్పు కొడుతుంటే మాది గుళ్ళ వీళ్ళు అని నన్నే వచ్చి అడిగేవాళ్ళు. ఉమ్, కాదయా ఆయన గౌడ అంటే, అబ్బా గౌడాన్ని ఇంత గొప్ప కొడతాడా డప్పు, ఉమ్, ఇంత బాగా కొడతాడా, అచ్చ మాది కూడా కొట్టాడు కొడుతుండు కాదు. ఎందుకంటే నాగన్న నా గురువు, ఉమ్, ఉమ్. నాకు డప్పు నేర్పిండు. ఓకే. ఎందుకంటే నేను డప్పులో కొట్టే కులంలో పుట్టకపోయినా డప్పు నాకు నేర్పిండు. ఇలా సంఖ కాయ కాసిందంటే నాగన్న వల్ల ఉమ్, కొట్టి కొట్టి కొన్ని వందల టీములు నేను డప్పు నృత్యాలు నేర్పించా. నా కోలాటం నేర్చుకుంటా నాగన్నానంటే నన్ను గుంటూరు తీసుకుపోయి అక్కడ నెల 2 నెలల నుంచి కోలాటం నేర్పించాడు. డప్పు నేర్చుకుంటా అంటే డప్పు నేర్పించాడు 7 గుంటలతోని, ఉమ్, ఏలూరులో ఉన్న 7 గుంటలు అనేది. అట్లే డోలకు నేర్చుకుంటానంటే డోలకు నేర్పించాడు నెవరుతోని. నాటకాలు నేను నేర్చుకుంటా అంటే శబ్దరశ్మి ఎలా రాశాడో చూడని చెప్పేసి శబ్దరశ్మి నాటకాల్ని చూపించి నాతో రాయించాడు. ఒగ్గు కథ నేను రాస్తానంటే ఒగ్గు కథ రాయించాడు. అట్లా నాకు ఒక్కటి కాదు, నాటకం, నాటకాలు, పాటలు, ఒగ్గు కథలు అన్నీ నాగనతోనే నాకు వచ్చినాయి. ఎందుకంటే ఈ 20-25 ఏళ్ళ నా నూతన యవనత్వం నుంచి, అంటే అప్పుడప్పుడే నేను సమాజం అంటే తెలుసుకుంటున్న అప్పటి నుండి నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు నాగన వెంటనే ఉన్నా, నేను నాగనతోనే నడిచా. కాబట్టి నాకు విద్య నేర్పినటువంటి గురువు నాగన్నే, నాకు పాటలు రాయటంలో మెలకువలు నేర్పింది నాగన్నే. నేను రాసే ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి పాట. వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణము కై రణముల వరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు చిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత చాలా సంవత్సరాలు తెలంగాణ ఉద్యమానికి ఆనాడు పార్టీ సపోర్ట్ చేయలేదు, సమైక్యాంధ్రకే సపోర్ట్ చేసింది. బాగా ఉద్యమం ఉధృతమవుతున్నప్పుడు కేసీఆర్ గారు ఖమ్మం రాకముందు పార్టీ నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఒక పాట కావాలి అని అన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో దరువెల్లన్న పాట ఉద్యమంలో బాగా ఉన్నది. అది విద్యార్థుల మీదే ఉంది అని చెప్పేసి నేను ఎల్లన్నతో అన్నప్పుడు అందరి మీద రాయరాదన్నా, నువ్వైతే బాగా రాస్తావని ఎల్లన్న కూడా చెప్పాడు. అప్పుడు రాసినటువంటి పాట నాగన్న నోట. అట్లే అమరుడు సాయి చంద్ కూడా నా పాటని, ఈ పాటనే అద్భుతంగా పాడేవాడు. వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణము కై రణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు చిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పువ్వు నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా, అన్నల్లారా
ఓ తమ్ముళ్ళారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా. ఈ పాట నాగన్న ఉచ్చ స్థాయిలో పాడేవాడు, చాలా పైలో. ఈ పాట వాస్తవంగా నాగన్న పాడే ప్రతి పాట గ్లోబరీకరణ ప్రపంచీకరణ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రైవేటు పరం అవుతున్నాయి, ఒక పాట పాడు అని అన్నప్పుడు, ఒక పాట రాయి అన్నప్పుడు చాలా పాటలు వచ్చినాయి. నేను రాసిన పాటే నాగన్న దగ్గరుండి కూర్చోబెట్టి రాయించిన పాట. సిరిగల్ల భారతదేశము తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆల్విల్ను మూసేసిండ్రు, అజంజాయి మూసేసిండ్రు, ఎన్టీపీసీ విశాఖ ఉక్కు తమ్ముడా ఉచ్చురు విగదిస్తా ఉన్నారు తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా. ఈ పాట నాగన్న గొంతులో పాడుతున్నప్పుడు కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ ఇంకేం పాడతాడు తర్వాత చరణం ఏమొస్తుందని ఉత్కంఠంగా చూసేవారు. కాబట్టి సామ్రాజ్యవాద వ్యతిరేక పాటలు నేను రాసిన పాటలలో నాగన్న అన్ని పాటలు పాడేవాడు. అట్లే భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరి నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. ఈ పాటలో 2-3 లైన్లు, అలా 2-3 లైన్లే కాదు, ప్రతిదీ పాట నేను రాసిన తర్వాత నాగన్నకి వినిపిస్తే ఎక్కడైతే పదం పడట్లేదో, ఎక్కడైతే పదం నోట్లో రాయిలాగా తగులుతుందిరా అబ్బాయి ఆ పదం తీసేరా నాయన ఇంకెందుకు పెట్టుకోరా అని అనేవాడు. ఎప్పుడు గట్టిగా అనలే, ఎప్పుడు నన్ను దండించి ఇట్లా లేదు ఇట్లొద్దు అనేవాడు కాదు. ఇంకోటి నాగన్నలో కోపం కూడా అంతకు వచ్చేది కాదు, ఎప్పుడో ఏదో సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో చాలా నెమ్మదంగా కూల్గా ఉండేవాడు. నాగన్న చెప్పిన నాగన్న నడిచిన బాటలో దాదాపు నాకు తెలిసి ఒక 5,000 మంది కళాకారులు ఉండుంటారు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలగం. డప్పులో కానీ పాటల్లో కానీ శిక్షణ శిబిరాల్లో కానీ అసలు ఆయన తిరగని ఊరు ఎక్కడుంది? అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా, అటు ఒంగోలు నుంచి ఇక్కడ ఖమ్మం వరకు ప్రతి పల్లె జీవితం అంతా తిరిగాడు. కానీ ఆయన ప్రతి మీటింగ్లో ఆయన్ని ఏరి కోరి పాడించుకునే పాట ఒకటి ఉండేది, నాగన్న అంటేనే ఆ పాట. అది ఆ పాటకు అమరుడు రామారావు గారు దాన్ని ట్యూన్ చేశారు. అన్నామరుడు రా మన రామ నరసయ్యా పీడిత ప్రజల ఆశా జ్యోతి, అన్న అమరుడు రా మన రామ నరసయ్యా పీడిత ప్రజల ఆశా జ్యోతి, అన్న అమరుడు రా. ఈ పాట పాడుతుంటే పైట కొంగులు కళ్ళ మీద ఉండేవి. ఈ పాట పాడుతున్నప్పుడు నాగన్న ప్రతి ముఖంలో ఈ గదవలు వణుకుతుండేవి, కిందికి మీదికి వణుకుతుండేవి. అంత రసవత్తరంగా అంత అద్భుతంగా నాగన్న లీనమైపోయేవాడు. ఒక్కొక్క వేదికల మీద 2 సార్లు పాడేవాడు. నాకు తెలిసి నాగన్న ఒక 10,000 సార్లు పాడుంటాడు ఈ పాట, 10,000 సార్లు పాడుంటాడు ఈ పాట. ఎందుకంటే 75లో అమరుడైనటువంటి నీలం రామచంద్రయ్య రామనరసయ్య గారి టైం నుంచి నిన్న మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం మంచిగా బాగున్నంత వరకు కూడా నాగన్న ఈ పాట పాడని వేదిక లేదు, నాగన్నతో ఈ పాట పాడించుకునే నాయకుడు లేడు. రామారావు గారు నాగన్న ఈ పాట బ్రాండ్. కాబట్టి నాగన్నను తలుచుకుంటే ఈ పాట ఉంటుంది, నాగన్నను గుర్తు రావాలంటే ఈ పాట ఉంటుంది. అట్లనే ఒక్క చిన్న విషయం చెప్పి వదిలిపెడతా నేను. ఆర్థిక పరమైన విషయాల్లో నాగన్న ఎంత కరాఖండిగా ఉండేవాడో నేను ఒక మాట చెప్పి వదిలిపెడతా. అప్పుడు క్యాసెట్లు రీల్ క్యాసెట్లు ఉండేవి, వాటిని అమ్మటం
నాకు చెప్పేది, పాటల పుస్తకాలు నాకు చెప్పేది. ఎన్ని పోయినాయో అన్నీ 2.5 రూపాయలు అంటే 2.5 రాసేది. ఇట్లా ఒక్క రూపాయి ఒక పావల కూడా వేరే వాళ్ళ దగ్గర పార్టీ కార్యకర్త మన ఇంటికి వచ్చిండు, భోజనం పెట్టిండు, ఒక ₹1/2 తక్కువ ఇచ్చిండు అంటే తిట్టేవాడు. ₹1/2 తక్కువ ఇస్తే నీ డబ్బులు నా డబ్బులు కావే, ప్రజల డబ్బులు. ఇంటికి పోయితే భోజనం పెడతాడు, కోడి కోసి పెడతాడు, ఇంకేదైనా పెడతాడు, మనకు సంబంధం లేదు, నువ్వు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే అని నన్ను పీడించి మళ్ళీ ఆ అన్న అవపడ్డప్పుడు మళ్ళీ ₹1/2 తీసుకొని లెక్క చెప్పా. అంత కరాకడిగా ఉండేవాడు. తిరుమనాపాలెం అని ఖమ్మం నుంచి పోతుంటే తిరుమనాపాలెం నాకు ₹60 ఛార్జీ, 120 అంటే 120 నాకు ఇచ్చాడు. అందులో పోయినప్పుడు పావల తక్కువ ఇచ్చి 10 పైసలు తక్కువ ఇచ్చాడు కండక్టర్. అంటే మర్చిపోయినా, నేను దిగిన మళ్ళీ నాకు రావడానికి ఛార్జీ లేదు. అంటే కరెక్ట్గా ఇవ్వటము, కరెక్ట్ తీసుకోవటం అనేది నాగన్న నుంచి నేర్చుకున్నదే. ఆర్థికపరమైనటువంటి అరాచకత్వం నాగన్నను ఏ కోశైనా దొరకదు, నీకు ఏ కోశైనా దొరకదు. హోటల్కి పోతే ఎంత భోజనం, ఎంత ఖర్చు అని అక్కడ అడిగేవాడు. ఇక ₹60 భోజనమా, మన దగ్గర ఎంతనే చూసుకో, 60 భోజనం చేద్దాం, 60 లేవా వద్దు, ఆ పూట ఎండినా పర్వాలేదు. అట్లా నికర్సిగా ఉండేవాడు. ₹1 ఖర్చు పెడదాం దుబారాగా అనేటటువంటిది. దుబారా అనే మాటకు నాగన్న 10 కిలోమీటర్ల దూరం. అది బట్టల విషయంలో కానీ, ఇంట్లో వాడే ఇంట్లో వస్తువులు కానీ దుబారా చేసేవాడు. లక్ష్మక్క కూడా ఎక్కువ తక్కువ ఏమన్నా కొన్నా వద్దు ఇది అనేవాడు. అట్లా చాలా పతంగా ఉండేవాడు. అటువంటి నాగన్న ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు ఈనాటికి కాదు, నాగన్న మీద ఎప్పటికీ రావు. ఎందుకంటే సూర్యుడు ఎంత నిగనిగలాడతాడో, సూర్యుడు ఎంత నిక్కచ్చిగా ఉంటుందో వంట, అంత నిక్కచ్చమైనటువంటి మనిషి నాగన్న. కాబట్టి నాగన్నని తలుసుకోవటం అనేది, చాలామందికి నాగన్నకు శిశువులు లేరు, అందరూ మాకు మేమే పెరిగామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ నాగన్న శిష్యరేఖంలో పెరిగినటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు. అంతెందుకు, మేమంతా కూడా నాగన్న శిష్యరేఖలో వచ్చినాం. కానీ నాగన్న గురువుగా నేను భావిస్తున్నా, గురువుగా భావించకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇంకొక మాట నేను చెప్తున్నా, నాగన్నకు ఆడపిల్లలు లేరనే బాధ లేకుండా సృజన అని ఉండేది. చిన్న 2 సంవత్సరాలప్పుడే నాగన్నకు సృజన అప్పచెప్పారు. అద్భుతమైనటువంటి జజ్జనకరి జనారే డ్యాన్స్ నేర్పించి రాష్ట్రంలో మరి ఆ పాట లేకుండా ఉండేది కాదు. కాబట్టి సృజన కూడా నాగన్న కుటుంబంలో సభ్యురాలుగా దాదాపు 20 ఏళ్ళు ఆమె ఉన్నది. నాగన్నతో పాటు నాగన్న లక్ష్మక్క, అజయ్తో పాటు ఆమె జీవితం కూడా అరుణోదయలే పనిచేసింది. కాబట్టి నాగన్నని, సృజన్ని, లక్ష్మక్కను, అజయ్ని విడదీసి చూడలేము. అట్లే నా జీవితం అంతా కూడా నాగన్నతో, నాకు అనేక మలుపులు నా జీవితంలో వచ్చినాయి. ప్రతి మలుపులో నాకు కూర్చొని సలహాలు ఇచ్చి సందేహాలని తీర్పేవాడు నాగన్న. కాబట్టి నాగన్న గొప్ప మనిషి. నాగన్న లాంటి గొప్ప గాత్రం, గొప్ప పాటగాడు మళ్ళొక 100 సంవత్సరాలకు పుడితే పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. థ్యాంక్ యూ యశ్పాల్ అన్న. ఇది యశ్పాల్ చెప్తున్న మాటలు. మొత్తం మీద నాగన్న యాదిలో నాగన్నకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనతో పాటుగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. నాగన్న ప్రత్యక్షంగా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ నాగన్న ప్రతి పలుకులు మన చుట్టే ఉంటాయి. భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా వాటి యొక్క విహారం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.